నవీన్ గారు హాయ్ అండి. 15 మెంబర్స్ వాచింగ్. లైక్ ఇవ్వండి. లైక్ వచ్చిన వాళ్ళ స్క్రీన్ పై డబుల్ ట్యాప్ ఇవ్వండి, లైక్ వస్తుంది. నవీన్ గారు అడగకుండానే లైక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిరా మీరేనా? ఫిఫ్టీన్ మెంబర్స్ వాచింగ్ అండి. లైక్ ఇవ్వండి, లైక్ వచ్చిన వాళ్ళు. కర్రీ కూడా అయిపోయింది. ఎక్కడ సిస్టర్ మీరు? వెంకటేష్ గారు అన్నా మేము ఇప్పుడు బాగుంది అన్నారు కాబట్టి గారు తిన్నా లేదు, ఇంకా నేను తినలేదు, తినాలండి. ఎక్కడ సిస్టర్ అన్నారు? పుణేలో అన్నా వెంకటేష్. ఇట్స్ టైమ్ టు వాటర్ కటింగ్. నా బుడ్డ కలిసింది. లైక్ ఇవ్వండి, లైక్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ పై డబుల్ ట్యాప్ ఇవ్వండి. అమ్మ బాబాయ్. నేటి వార్తలకి హాయ్ అండి. వార్తలు అయిపోదు. ఒంటరి ప్రయాణికుడు 42 లైక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. 19 మెంబర్స్ వాచింగ్. లైక్ ఇవ్వండి, లైక్ వచ్చిన వాళ్ళు. భరత్ హాయ్ హాయ్. ఏంటి భరత్ లైవ్కి రావట్లేవు? చెప్పడం మర్చిపోయాను. వాటర్ మిలన్ ఎప్పుడైనా కూడా రెడ్గా ఉంటుందంటే నేను మామూలుగా యూట్యూబ్లోనే చూసాను, మరి అవునో కదా చూద్దాము. నేనైతే ఇప్పుడు గమనించాను, నిజమే. ఇట్లా ఎల్లో కలర్లో ఉంది అంటే రెడ్ కలర్లో మంచిగా ఉంటుంది, స్వీట్ కూడా బాగుంటుంది వాటర్ మిలన్ అంటారు. ఇంకొకటి తొడుగు ఉంది కదా, ఈ తొడుగు వచ్చేసి పూర్తిగా ఎండిపోవాలన్నమాట. ఇక్కడ మొదల దగ్గర పూర్తిగా ఎండిపోతే అది న్యాచురల్గా పండిందని. లేదు పచ్చిగానే ఉండి లావు ఎక్కువ ఉందంటే అది ఇంజక్షన్లు ఇట్లా వేసి కొంచెం, ఎందుకంటే పచ్చిమిరపకాయ కట్ చేస్తారు కాబట్టి అది పచ్చిగానే ఉంటుంది. ఎండిపోయేదాకా ఉండింది అంటే అది న్యాచురల్గా ఉండి న్యాచురల్గా సైజ్ వచ్చి న్యాచురల్గా పండింది అనేసి. ఇది కింది సైడ్ ఉన్నప్పుడు ఎల్లో కలర్లో వచ్చినప్పుడు ఇది రెడ్ కలర్లో లోపల మంచిగా అవుతుందంట. చూద్దాం మరి కట్ చేసి. తిన్నారా ఒంటరి ప్రయాణికుడు? తిన్నామండి బ్రా. శ్రవణ్ వచ్చాడా? అమ్మదంగా వాటర్ వెళ్ళడం కావాలి నాకు. ఈయనకే చూద్దాం. శ్రవణ్ మళ్ళీ ఒకసారి చెప్తా, ఎందుకంటే నేను క్లిప్ యాడ్ చేసుకుంటాను అందుకని. హాయ్ అండి అందరికీ. ఈరోజు వాటర్ మిలన్ ఏ విధంగా ఉంటే లోపల స్వీట్గా ఉంటుంది, రెడ్గా ఉంటుంది అనేసి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఎల్లో కలర్లో ఉంటే అంటే కాయ ఇట్లా ఉండి చెట్టుకి పండిద్ది కాబట్టి ఇక్కడ కింద ఆనుకొని మనకి ఎల్లో కలర్లో వస్తుంది కాబట్టి ఇలా ఉంటే రెడ్ కలర్లో ఉంటుందంట. అది కొంచెం ఆరెంజ్గా ఉంటే అది మరి పండలేదని. ఇంకొకటి ఇది వచ్చేసి కొంచెం ఎండిపోయినట్టుంది, పచ్చిగా ఉంది, బట్ చెప్పలేము. ఇది మాత్రం ఇక్కడ లాస్ట్ ఇక్కడ వచ్చేసి బాగా ఎండిపోవాలండి. ఫుల్ డ్రై అయిపోయి ఉంటే ఇట్లా వచ్చేసేటట్టు ఉంటే అది బాగా న్యాచురల్గా పండినట్టు. వాటర్ మిలన్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. లోపల కలర్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది, ఇంజక్షన్స్ ఏం లేకుండా. మరి ఇది ఇంత లావుగా ఉంది. ఇంకొకటి ఎల్లో కలర్లో ఉంది అన్నారు, మరి అది ఎంత మాత్రం నిజమో కాదో చూద్దాం, మనం చెక్ చేసి చూద్దాం ఇప్పుడు. నో సరే వాళ్ళ చూసారా, నేను ఇది చూసి అన్నాను బాగుంటుంది అని ఇక్కడ ఎల్లో కలర్, కానీ ఇది చెప్పే కదా పచ్చిగానే ఉందని. ఇదిగో పచ్చి మీదనే కట్ చేస్తారు. అది కాక దీని సైజు నాకు తెలిసి ఇంజక్షన్ వేసి ఇంత లావు చేసి ఉంటారు. మరి సైజ్ అయితే ఇంత లావు అయింది, లోపల కాయ చూస్తానైతే ఇలా ఉంది. అసలుకి బాగోలేదు చూడండి, తెల్లగా ఉంది. స్వీట్ కూడా ఎలా ఉంటుందేమో తెలియదు. స్వీట్ అయితే టేస్ట్ చూద్దాము. అస్సలు లేదు స్వీట్, నిజంగా చెప్తున్నాను నేను సీరియస్గా. ఇదంతా ఈ తోలు కూడా ఇంత మందంగా ఉంది. ఇంకొకటి ఫుల్ రెడ్ అవ్వలేదు. కాయ స్వీట్ కూడా అసలు లేదు. మీరు ఎప్పుడైనా సరే నాకు ఇంకా ఈ ఎల్లో కలర్ చూసి ఇది కూడా నమ్మకండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఎండిపోయి నీట్గా ఉంటేనే, ఆ సైజ్ చిన్నదైనా సరే ఎండిపోయి ఉంటే చక్కగా చూసుకొని అప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఇవి నాకు తెలిసి నిజంగానే కొంచెం అది ఇంజక్షన్లు అవి వేసి పెంచినాయి అనుకుంటా. చాలా హెవీగా ఉంది క్వాంటిటీ.
ఇది చూస్తానేమో ఇట్లా ఉంది, సరే బాగోలేదు.